హాయ్ అండి. ఐయామ్ మను చౌదరి ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు డయాబెటిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ డయాబెటిక్ అనేది ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తుంది. అండ్ ఈ డయాబెటిక్‌తో పాటు కొంతమందికి బ్లడ్‌లో ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినా కూడా సమ్ అదర్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. నరాల వీక్‌నెస్ అని చెప్పి అండ్ వాటితో పాటు కాళ్ళ తిమ్ముర్లు రావడం, వీళ్ళకి చూపు అనేది కొంచెం బ్లర్డ్‌గా కనిపించడం, మసకలాగా కనిపించడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండటం అండ్ వీళ్ళకి గట్ ఇష్యూస్ గూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో, అలాంటప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందేంటి అంటే, వీళ్ళ లైఫ్ స్టైల్‌ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. అండ్ వాటితో పాటు ఎర్లీ మార్నింగ్ చక్కగా ఒక గుప్పెడు చక్కెర వేసుకొని టీలు, కాఫీలు తాగడం కొంచెం కంట్రోల్ చేసి, షుగర్ ప్లేస్‌లో తాటి బెల్లం వాడుకోండి. అండ్ దానితో పాటు ఎర్లీ మార్నింగ్ 2 కాకరకాయ పీచులు, కాకరకాయ ముక్కలు, 4 వేప చిగుళ్ళు ఇలాంటివి కొంచెం డైలీ అలవాటు చేసుకుంటే మనకి డయాబెటిక్ అనేది నేచురల్లీ కంట్రోల్ ఒస్తది. సో, ఎప్పుడైనా గూడా షుగర్‌ని చంపే ఆయుధం ఏది అంటే చేదు అండ్ వగరు. ఈ రెండిటిని మనం మన బాడీకి ఇచ్చాము అనుకోండి, డైలీ మనం తీసుకునే ఫుడ్‌లో మనం కొంత స్వీట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లేదంటే క్రేవింగ్స్ ఉన్నప్పుడు మనకి తినాలి అని అనిపించినప్పుడు కొంత స్వీట్ ఏదన్నా తీసుకున్నా గూడా మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి. కానీ మనకి టేస్ట్ నచ్చిందే తింటాం గానీ, మనకి హెల్త్‌కి మంచింది ఎవరు తినము ఈ రోజుల్లో. సో, అవన్నీ కంట్రోల్ చేసుకోవాలండి ఫస్టు. అయితే డయాబెటిక్ పేషెంట్‌లకి కొంతమందికేంటి అంటే యూరిన్ ప్రాబ్లమ్ ఉంటది. అండ్ ఫ్రీక్వెంట్‌గా యూరిన్ వస్తూ ఉంటది. అండ్ కొంతమందికి నరాల వీక్‌నెస్ ఉంటది. అండ్ కొంతమందికొచ్చేసి స్లీప్ అనేది కరెక్ట్‌గా ఉండదు. నైట్ అంతా కాళ్ళన్నీ గుంజుతున్నట్లుగా, అరికాళ్ళు మంటలు, మొద్దుపారినట్టుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా ఉంటది. సో, అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సిందేంటి అంటే ఎర్లీ మార్నింగ్ 2-3 కిలోమీటర్స్ వాకింగ్ అనేది చేయండి ఖచ్చితంగా. బాడీ అనేది చెమట పట్టేటట్లుగా వాక్ చేయాలి. ఎక్సర్‌సైజ్ చేయండి. అండ్ మెడిటేషన్స్ చేయండి. వాటితో పాటు నేను చెప్పినట్లుగా ఉదయాన్నే ఒక కొన్ని మూలికలతో కూడిన పౌడర్స్ చెప్తాను. ఆ పౌడర్‌ల కషాయం తాగారు అంటే మీకు ఎటువంటి టాబ్లెట్ అవసరం లేకుండా డయాబెటిక్ అనేది కంట్రోల్ అవుతది. సో, అదేంటి అంటే ఆ పౌడర్స్ ఏంటి అంటే అశ్వగంధ అండ్ నేలవేము, నేల ఉసిరి, మెంతి, కాకర, వేప అండ్ గంధ కర్జూరాలు, మిరియాలు. సో, ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసేసుకొని చక్కగా పొడి చేసేసుకొని, ఈ పొడిని ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను కషాయంలా పెట్టుకొని గనక మీరు తీసుకుంటే డయాబెటిక్ అనేది మీకు నేచురల్లీ కంట్రోల్ వచ్చేస్తది. వీటితో పాటు మీకు చూపు కొంచెం మందగించినట్లుగా ఉన్నా గూడా చూపు అనేది కొంత మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది. ఈ అరికాళ్ళ తిమ్ముర్లు ఇవన్నీ గూడా కంట్రోల్ అవుతాయి. అండ్ కొంతమందికి నరాల వీక్‌నెస్ ఉంటది. సో, నరాల వీక్‌నెస్ ప్రాబ్లమ్ గూడా దీనికి కంట్రోల్ అవుతది. అండ్ ఎందుకంటే ఇందులో మనకి అశ్వగంధ గూడా ఉంది గాబట్టి, ఇది వన్ ఆఫ్ ద ఇమ్యూనిటీ ఇచ్చే మనకి అశ్వగంధ అనేది చాలా మంచిది. మనకి ఆయుర్వేదంలో అశ్వగంధ లేని మెడిసిన్ ఏది లేదు. సో, దీనివల్ల మీకు మంచి రిజల్ట్స్ ఉంటది. అండ్ వీటితో పాటు ఆకలి గూడా కరెక్ట్‌గా వేస్తది. డైజెషన్ ప్రాబ్లమ్స్ గూడా ఏమీ ఉండవు. సో, డయాబెటిక్ పేషెంట్స్ నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇదనేది కంట్రోల్ అవుతది. థాంక్ యూ.